సనాతన ధర్మం హిందుత్వంపై మాట్లాడే అర్హత స్థానిక తిరుపతిలోని వైసీపీ ప్రధాన ప్రతినిధులకు లేదని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ సౌత్ ఇండియా కన్వీనర్ రాజు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను మెచ్చి ఆల్మెన్ వెంట వచ్చిన విజయ్ కుమార్, నాగార్జున, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణయ్య తదితరులతో కలిసి రాజు మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే ఎక్స్-టీటీడీ చైర్మన్ పదవులు అనుభవించిన ఓ ప్రధాన వైసీపీ నాయకుడికి డిప్యూటీ సీఎంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నువ్వు ఏ సోషల్ మీడియాలో చూసినా తెలుసు, అందరికీ తెలిసిన విషయాన్ని నీకు 2 సార్లు చైర్మన్ రావడమే గొప్ప, నీ పూర్వజన్మ సుకృతం, దానికి మేమందరం కూడా తప్పేం కాదు, ఆనందిస్తాం. నువ్వు అక్కడికి వదిలిపెట్టకుండా లేనిపోని వాటిని తీసుకొని వచ్చి మళ్ళా నువ్వు ఉద్యమానికి సిద్ధమంటే ఎట్లా గొమ్మను ఉండాలో బ్రదర్ చెప్పండి మీరే. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం పైన వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అని చెప్పుకున్నాడంట. ఈయన చెప్పుకున్నాడు, ఈయన నిన్నాడా? ఎవరు మీ గారిని చెప్పినాడు? ఆయన ఎవరికైనా చెప్పినాడా అండి? అంటే ఎవరో ఒక పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకోవాలా, ఎందుకు సనాతన ధర్మం అన్నాడని, దాన్ని పట్టుకొని ఏదో ఒక విధంగా బయటకు రావాలా, ఏదో ఒక విధంగా పబ్లిక్లోకి రావాలా, ఎందుకు వేరే దారి లేదు. ఎందుకు ఏదన్నా చేస్తే బయటకు వస్తే అదే. ఈ మధ్య మీరందరూ కూడా చూస్తారు, ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చే ముందు కూడా ఏదో ఆ టీడీఆర్ బాండ్లు అన్నారు, ఆ రోడ్లు అన్నారు, ఇవన్నారు, ఆ వ్యతిరేకత అన్నారు, దాని మీద అయితే ఏదో సైలెంట్ అన్నారు. అది రాజకీయానికి సంబంధించిన విషయం, నాకు అవసరం లేదు. సనాతన ధర్మాన్ని తీసుకుని రోడ్లపైకి వీళ్ళేంది వచ్చేది? బొమ్మను కూర్చోటే రేపు ఎత్తుకొని వస్తారు కూడా. ఒక 10 మంది ఉన్నాయి, కావాల్సిన డబ్బు సంపాదించిన డబ్బు ఉంది, ఎత్తుకొని వస్తారు, పెడతారు. తలా ఒక 500 మందిని 1000 మందిని మొబిలైజ్ చేస్తారు, సనాతన ధర్మం పైన జెండాలు పెడతారు, భోజనాలు పెడతారు, ఏదో చేస్తారు. సనాతన ధర్మానికి ప్రతినిధులు అని చెప్పుకుంటారు. ఏం చేయాలి మనం? చూస్తూ ఊరుకుంటూ ఉండాల్సిందేనా?